అందరికీ నమస్తే అండి. నీకు తోడు ఎవరు అనే ప్రశ్న ఒక్కసారి వేసుకోండి. ఎందుకంటే అందరూ నా వాళ్ళే అనుకుని జీవితాంతం ఆ ముసుగులోనే ఉంటూ రేపు మీ పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేయకండి. ఎలా అంటే మనం వింటుంటాం కదా! మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్తుంటారు. మీ తాత వాళ్ళ చెల్లికి ఇంత పెట్టాడు. మీ నాన్న ఫ్రెండ్స్‌కి అప్పులకు అడ్డం ఉండి వాడు ఎగ్గొట్టిపోతే పరువుకు పడి ఆస్తులమ్మి వీడప్పులు కట్టాడు అని. మా అన్నే కదా వాడి కొడుకు చదువులకని అడ్డం ఉన్నా ఆడపిల్ల పెళ్ళి అంటే ఇప్పిచ్చాను. ఇలా ఎన్నో వింటుంటాం. చివరికి మరి నీ పిల్లల పరిస్థితి? అనుభవించిన వారు చెబితే ఖచ్చితంగా వినాలి. వినండి. కలికాలంలో ఉన్నాం. మనం తినేటప్పుడు వస్తే పక్కవాడికి కూడా పెడతాం. కానీ వాడు తిని వెళ్ళి, "ఆ! ఏదో చెత్తకూర పెట్టింది. నేనడిగానా ఏంటి?" అని ఇలా మాట్లాడతారు. ఎవ్వరైనా ఇంతే. నీ మనస్సు ఎలాంటిదో అవతల వారి మనస్సు అంతే అనుకుంటాం. కానీ ఖచ్చితంగా కాదు. నీవు 10 సార్లు వారికి ఉపయోగపడి ఒక్క సాయం వారిని అడుగు. ఖచ్చితంగా, అందంగా నీ నోటితో నీవే వాడు చేయలేడులే వాడినడిగానేంటి నేను, అయ్యో! అనే పరిస్థితి తెప్పిస్తాడు. అలాంటి సమాజంలో ఉన్నాం. జాగ్రత్త. తినడానికి కూడా లేనివారు, కష్టపడి పని చేసుకోలేనివారు మన చుట్టూ చాలామందే ఉంటారు. వారికి సాయం చేయండి. ఆ భగవంతుడు మెచ్చి మీకు, మీ పిల్లలకి మంచి భవిష్యత్తునిస్తాడు. ఆలోచించండి. నమస్తే.